ఉమెన్స్ ఆసియా కప్లో టీమిండియాకి ఎదురు లేకుండా పోయింది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల్లో 3 మ్యాచ్లను గెలిచి సెమీఫైనల్ కి చేరింది. గ్రూప్ స్టేజ్ లో నేపాల్ తో జరిగిన 3వ మ్యాచ్ లో షఫాలి వర్మ చెలరేగడంతో టీమిండియా తన ఆఖరి గ్రూప్ మ్యాచ్ లో 82 పరుగుల తేడాతో గెలిచి సెమీస్ లో అడుగుపెట్టింది. షఫాలితో పాటు హేమలత 47, జమీమా 28 పరుగులతో రాణించడంతో భారత్ భారీ స్కోర్ చేసింది. చేజింగ్ లో నేపాల్ ఇండియన్ బౌలర్స్ దాటికి 96 పరుగులు మాత్రమే చేయగలిగింది. నేపాల్ తో మ్యాచ్ లో రెగ్యులర్ కెప్టెన్ అయిన హర్ప్రీత్ కౌర్ రెస్ట్ తీసుకోవడంతో ఇండియా వైస్ కెప్టెన్ స్మృతి మందన ఈ మ్యాచ్ కి నాయకత్వం వహించింది. ఇంకా బౌలింగ్ ఆల్రౌండర్ పూజా వస్త్రాకర్ కూడా రెస్ట్ తీసుకుంది. దీంతో సజన, తెలుగు అమ్మాయి అరుంధతి రెడ్డికి అవకాశం దక్కింది. ఈ వచ్చిన అవకాశంలో అరుంధతి రెడ్డి 2 వికెట్లు తీసి తన సత్తా చాటింది. ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న టీమిండియా షఫాలి వర్మ మెరుపు ఇన్నింగ్స్ జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఈ మ్యాచ్ లో స్మృతి మందన ఓపెనర్ గా బ్యాటింగ్ దిక్కుండా హేమలతను పంపించింది. దీంతో హేమలతతో పాటు ఇన్నింగ్స్ ఆరంభించిన షఫాలి ఎడాపెడా బౌండరీలతో 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించింది. 14 ఓవర్లో 47 పరుగులు చేసిన హేమలత అవుట్ అవడంతో టీమిండియా ఫస్ట్ వికెట్ కి 122 పరుగులు చేసిన భాగస్వామ్యం తెరపడింది. 16వ ఓవర్లో 81 పరుగులు చేసిన షఫాలి కూడా అవుట్ అవడంతో ఆ తర్వాత జమీమా బ్యాట్ జుల్పించింది. ఆఖరి 4 ఓవర్లో ఇండియా 45 పరుగులు రాబట్టింది. దీంతో ఇన్నింగ్స్ ముగిసేసరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఇంకా చేజింగ్ లో నేపాల్ చతికిల పడింది. ఇండియన్ బౌలర్లు విజృంభించడంతో క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకున్న ఆ జట్టు ఏ దశలోనూ విజయం వైపు సాగలేదు. 14 ఓవర్లో 6 వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసిన నేపాల్ ఆ తర్వాత తన ఓటమిని లాంఛనం చేసుకుంది. టీమిండియా బౌలర్లు దీప్తి శర్మ 3 వికెట్లు, అరుంధతి రెడ్డి 2 వికెట్లు, రాధా యాదవ్ 2 వికెట్లు తీశారు. నేపాల్ బ్యాటర్లలో సీతారాణా 18 పరుగులతో టాప్ స్కోర్లో నిలిచింది. ఈ మ్యాచ్ తో ఆసియా కప్ లో గ్రూప్ ఏలో గ్రూప్ మ్యాచెస్ ముగిశాయి. ఇండియా అజేయంగా 3 మ్యాచ్లు గెలిచి 6 పాయింట్లతో గ్రూప్ ఏలో టాప్ లో ఉంది. ఇంకా గ్రూప్ ఏలో టాప్ 2లో పాకిస్తాన్ 4 పాయింట్లతో సెమీస్ కి క్వాలిఫై అయింది. గ్రూప్ ఏలో నేపాల్, యుఏఈ గ్రూప్ స్టేజ్ లోనే వెనుదిరిగాయి. ఇంకా గ్రూప్ బి లో జరగాల్సిన 2 మ్యాచ్లతో సెమీస్ లో ఎవరు ప్రత్యర్థులనే తేలనుంది. ఆడిన 2 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి శ్రీలంక పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో ఉంది. ఇంకా 2వ ప్లేస్ కి థాయిలాండ్ ఉమెన్ జట్టు, బంగ్లాదేశ్ ఉమెన్స్ జట్టు పోటీ పడుతున్నాయి. థాయిలాండ్ ఉమెన్స్ రన్ రేట్ బంగ్లాదేశ్ ఉమెన్స్ జట్టు కంటే మెరుగ్గా ఉంది. కానీ బంగ్లాదేశ్ తన ఆఖరి మ్యాచ్ మలేషియా ఉమెన్స్ తో ఆడుతుంది. మలేషియా ఉమెన్స్ ఆడిన 2 మ్యాచ్లు ఓడిపోయింది. థాయిలాండ్ ఉమెన్స్ మాత్రం తన ఆఖరి మ్యాచ్ శ్రీలంకతో ఆడుతుంది. దీంతో బంగ్లాదేశ్ కి సెమీస్ కి వెళ్లే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. గ్రూప్ బి లో శ్రీలంక టాప్ 1 లో ఉంటే గ్రూప్ ఏ లో 2వ ప్లేస్ లో ఉన్న పాకిస్తాన్ తో సెమీఫైనల్ ఆడుతుంది. గ్రూప్ ఏ లో టాప్ ప్లేస్ లో ఉన్న ఇండియా సెమీఫైనల్లో గ్రూప్ బి లో థాయిలాండ్ లేదా బంగ్లాదేశ్ లో ఒక టీంతో సెమీఫైనల్ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.